నేను పారిపోవట్లేదు సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడే తెలియజేస్తాను. నేను ఒకవేళ అలాంటి తప్పు జరిగి ఉంటే జనసేన తరపు నుంచి ఓకే, నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను. జనసేన తరపు నుంచి అలాంటి తప్పు ఉంటే క్షమాపణ నేను చెప్తాను. సార్, నేను ఆయన నాగేశ్వర్ గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా తెలియదు. నేను దాని గురించి నిజంగా నేను బ్లేమ్ చేయనట్లా. కాకపోతే ఇది నా హక్కుని ప్రతిష్ఠిస్తున్నాను. ఖచ్చితంగా అప్రజాస్వామికం కదా. 2000 మందితో ఇన్ని పార్టీలు జరుగుతాయి, ఇన్ని కార్పొరేట్ పార్టీలు జరుగుతాయి. ఒకళ్ళు కూర్చోబెట్టి ఒక 2000 మంది కూర్చో సాధకులతో ఏ నష్టం చేస్తామండి? ఏ నష్టం చేస్తాం? ఆ రోజు 30 కోట్లు ఇచ్చినప్పుడు మనకి కొండగొట్ట ఆంజనేయ స్వామికి ఆ రోజు అసలు అలా విభజించే ఆలోచన ఉంటే అవన్నీ చేస్తామా? అలా రెచ్చగొడతామా? ఆ బాధ్యత లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయక సేట్ మ్యామ్ ఎవరమ్మా? ప్రధానమంత్రి గారు. షూర్. అది మీరు బీజేపీ నాయకులను అడగాలమ్మా. తెలంగాణ బీజేపీ నాయకులు నాకు తెలియదు. బీజేపీ నాయకులు మీరు అనుకున్నట్టుగా ఓకే, మీ ఆర్గ్యుమెంటే రైట్ అయితే ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడాలి కదా, వాళ్ళు లేరని తెలుస్తుంది కదా.